హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తంలో సెన్సేషన్ ఐబొమ్మ. ఐబొమ్మ రవిని పట్టుకున్న తర్వాత ఇది నేషనల్ మీడియాలో కూడా సెన్సేషన్లే. అయితే ఈ ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత 5 రోజుల పాటు ఆయన్ను విచారణ చేయాలని చెప్పేసి కోర్టు నుంచి అనుమతులు తీసుకున్నారు. ఈ సందర్భంలో ఐబొమ్మ రవి పోలీసులకు దొరికిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయనకు అనుకూలంగా కొంతమంది, లేదు అతను క్రిమినల్ అని ఇంకొంతమంది, ముఖ్యంగా కొంతమంది సినిమా ఇండస్ట్రీ అంటే పడని కొంతమంది జర్నలిస్టులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సమూహంలో కొంతమంది జర్నలిస్టులు, ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు, వీళ్ళందరూ కలిపి దీన్ని ఒక ఇష్యూగా తయారు చేశారు. ఏ విధంగా? ఈ ఇమ్మడి రవి అనేవాడు ఒక సమాజ సేవకుడు, అతను మధ్యతరగతి కుటుంబాలకు ఒక దేవుడు అనే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా నేను ఏదైతే కొంతమంది జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పానో, వీళ్ళు మైకులు పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఈ ఇమ్మడి రవికి అనుకూలంగా కామెంట్లు చేయించడం కూడా మనం యూట్యూబ్లో చూసాం. కొంతమంది రెగ్యులర్గా ఎక్కడ పబ్లిక్ టాక్ కావాలన్నా వాళ్ళే మాట్లాడతారు, అంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తే మాట్లాడతారు. ఇలాంటి సమూహం కూడా ఆ కృష్ణకాంత్ పార్క్ ఏరియాలో, యూసఫ్గూడలోని కృష్ణకాంత్ పార్క్ ఏరియాలో వరుసగా అక్కడ కూర్చుంటారు. వీళ్ళు మైకులు పట్టుకొని అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళ కామెంట్లకి ఇంత అని చెప్పేసి వాళ్ళు వసూలు చేస్తారు. ఇదొక మీడియాలో ఇదొక వ్యాపారం కూడా మొదలైపోయింది. అలా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా ఆయనకి అనుకూలంగా చెప్పించే ప్రయత్నాలు జరిగాయి. ఇక కొంతమంది జర్నలిస్టులు అయితే ఇక అతన్ని ఆకాశానికి ఎత్తారు. ఇక ఈ విషయంలో సజ్జనార్ చాలా చాలా సీరియస్గా తీసుకున్నాడు. సోషల్ మీడియాలో ఇలాంటి క్రిమినల్స్ పైన మీరు సానుకూలత ఎలా వ్యక్తం చేస్తారని చెప్పేసి ఆయన సీరియస్గా తీసుకోవడం కూడా జరిగింది. ఇక ఇదంతా ఒక వెర్షన్. ఇక రెండో వెర్షన్ ఏంటంటే, పోలీసు విచారణలో 5 రోజుల పాటు పోలీసు విచారణలో నోరెత్తలేదు, మౌనంగా ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ కానీ ఆ ఐడి కానీ చెప్పమంటే గుర్తుకు లేదు, మర్చిపోయాను, ఏది అడిగినా కూడా గుర్తుకు లేదు, మర్చిపోయానని ఇలాంటి మాటలు చెప్పుకుంటూ 5 రోజుల పాటు పోలీసులను నానా ఇబ్బందులు పెట్టాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోర్టుకు రిక్వెస్ట్ చేశారు కోర్టుని. అదేవిధంగా 3 రోజుల పాటు మళ్ళీ పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో ఇక నోరు విప్పడం మొదలుపెట్టాడు. మొదట్లో అతను చెప్పింది ఏంటంటే, ఏదైతే నాకు విదేశీ పౌరసత్వం ఉందో దీన్ని అడ్డం పెట్టుకొని నేను బయటపడచ్చు అనుకున్నాడు. అది కాకుండా దాదాపు 4.5 సంవత్సరాల పాటు నేను ఈ ఐబొమ్మ నిర్వహిస్తూ ఉంటే నన్ను ఎవరు గుర్తించలేకపోయారు, నన్ను పట్టుకోలేకపోయారు. అదే కాకుండా దీని వెనకాల వివిధ దేశాల్లో కొంతమంది వ్యక్తులు కూడా పనిచేస్తున్నారని నోరు విప్పడం మొదలుపెట్టాడు. ఇకపై నేను ఈ ఐబొమ్మ కానీ మిగతా నాకు సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా నేను నిర్వహించాను. నేను డబ్బుపై ఆశతో ఇలా చేయడం జరిగింది. దయచేసి నన్ను క్షమించండి, మన్నించండి. నన్ను వదిలిపెడితే ఇక ఫ్యూచర్లో నేను ఎప్పుడు కూడా ఇలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్ళను, ఇలాంటి పైరసీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని చెప్పేసి పోలీసుల విచారణలో రిక్వెస్ట్ కూడా చేశారంట. ఇక పోలీసులు ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది మిగతా విషయం కానీ తర్వాత కోర్టుకు వెళ్తుంది. కోర్టులో ఏం మాట్లాడతారు, ఎలాంటి తీర్పు వస్తుంది ఏంటనేది తర్వాత. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తాను ఎలా చేశాను, ఏం చేశాను, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా తాను ప్రోత్సహించింది ఎవరు, డబ్బు ఆశతోనే నేను చేశాను అని చెప్పేసి క్లియర్గా చాలా విషయాలు కూడా పోలీసులకు రీసెంట్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. దీని వెనకాల ఎవరెవరు, ఏ తలకాయలు ఉండి నడిపించాయి, ఎవరు ఇతన్ని సపోర్ట్ చేశారనే విషయాలు కూడా, చాలా కీలకమైన విషయాలు కూడా బయటకు రాబోతున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే లీక్ అవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళందరూ అనుకుంటున్నట్టు వాడేదో సమాజానికి సేవ చేశాడు, లేదంటే వాడేదో మధ్యతరగతి కుటుంబాలకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు అనే విధంగా జనాల మైండ్లోకి కొంతమంది ఇది ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. కేవలం అతను డబ్బు సంపాదన కోసం ఇదంతా చేశాడు అనేది ఆయన క్లియర్గా ఒప్పుకున్నాడు. అంతేకాకుండా నాకు అలాంటి ఆలోచన లేదు, ప్రజలకు ఫ్రీగా చూపించాలని ఆలోచన లేదు, బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా నేను డబ్బు సంపాదించాను. అదేవిధంగా జనాలకు సంబంధించిన డాటా కూడా దాదాపు 4.5 లక్షల మంది డాటా కూడా ఆయన దగ్గర ఉందంట. దాన్ని కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఇదైతే ప్రస్తుతం
ఇమ్మంది రవి ఐబొమ్మ నిర్వాహకుడు బయటపెట్టిన విషయాలు. త్వరలోనే ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇది సంగతి.